చూడండి పక్షులు అన్నీ కూడా ఒకే యాంగిల్లో ఎగిరి మళ్ళీ ఒకే యాంగిల్లో వస్తాయి. అదే విచిత్రం. మనకి మెయిన్ దేవాలయం తీసుకోలేకపోయినా ఇవన్నీ మనం చక్కగా తీగేసాను. చాలా చాలా బాగున్నాయి చూడండి. డక్స్ మోడల్ ఉన్నాయి కానీ త్రివేణి సంగమం అక్కడ కన్యాకుమారి, దాని తర్వాత మళ్ళీ సోమనాథ్, ఇప్పుడు ఇక్కడ సో ఇదంతా కూడా గోమతి రివర్. చూడండి సన్సెట్ అయ్యే టైంకి చాలా అద్భుతంగా కనిపిస్తుంది. సో దేవాలయం అనేది మస్ట్ అండ్ షుడ్ అందరూ వచ్చి వీక్షించుకోవాల్సిన దేవాలయం. చాలా అద్భుతంగా ఉంది. ఎక్కడైనా కాసేపు కూర్చొని మాట్లాడదామన్నా కూడా అవ్వట్లేదు, ఎందుకంటే రష్ వస్తుంది. కొంతమంది సాంగ్స్ కావాలని పెడుతున్నారు. అంటే కావాలని పెడుతున్నారంటే ఇంటెన్షనల్గా పెట్టడం వేరు, వాళ్ళంతటా వాళ్ళు పెట్టడం వేరు. సో ఇది సన్సెట్ అవుతుంది మనకి బ్యూటిఫుల్. ఇవి నేను సరస్వతి, హిరణ్, కపిల ఎక్కడ చూశాను, ఎక్కడో చూశాను. త్రివేణి రివర్స్, సోమనాథ్, మళ్ళీ ఆ పక్షులు ఇక్కడ కూడా చూశానండి. సో గోమతి రివర్ ఇదంతా. సో ఈ ప్రాంగణం అంతా మనకి చాలా దేవాలయాలు ఉన్నాయి. నేను లైన్గా ఒక్క దేవాలయం అలా వెళ్ళి మీకు చూపిస్తాను. అక్కడ కూడా చివరి భాగాల్లో ఒక దేవాలయం ఉంది, అదే దేవాలయం తెలియదు. మొత్తం గమనాన్ని ఏర్పడేసి ఉన్నారండి. ఇదిగోండి ఆల్ వెరైటీస్. ఇదంతా మనకి గోమతి రివర్ దగ్గర పుణ్య రివర్ అండి. మరి పుణ్య నది, కృష్ణ భూమి. చూసారా, అక్కడ కావాలని కెమెరా పట్టానండి. ఇక్కడ కొంచెం ద్వారకాలు మాత్రం నాకు నచ్చలేదండి, నిజం చెప్తాను. లేలేశ్వర్ మహాదేవు, నందేశ్వరుడు. ఈ ప్రాంగణం అంతా కూడా చాలా దేవాలయాలు అయితే ఉన్నాయి. లైన్కి వెళ్ళి చూపిస్తాను. సో ద్వారకాలో మాత్రం నాకు కొంచెం తేడాగానే కనిపించారు. కొంచెం మనుషులు మాత్రం అంత బిహేవియర్ అనేది అంత మంచిగా నాకు అనిపించలేదు. ఎందుకంటే ఉన్నట్టే చెప్తాను. నేను వెళ్ళిన ప్రతి దగ్గర మంచిగా ఉండాలని రూల్ ఏం లేదు, కానీ ఇక్కడైతే కొంచెం నాకు తేడాగానే అనిపించారు. కావాలని ఇంటెన్షనల్గా చేయడం. చూడండి ఇవన్నీ కూడా చాలా బ్యూటిఫుల్ టెంపుల్స్ ఇక్కడ ఉన్నాయి. సో ఇదంతా గోమతి రివర్ సమీపం అండి. నేను రేపు కావాలి ఇవన్నీ. ఇంకా బాగుంది వారణాసి సందుల్లాగా, గోకర్ణ సందుల్లాగా ప్రతి దగ్గర కూడా దేవాలయం దగ్గర మనకు బాగుంది. మొత్తం అన్ని శివలింగాలేనండి. రామేశ్వర్ మహాదేవ్. సీతారాం 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 జయ జయ రామ్. సో అక్కడ కనిపిస్తుంది కదా మనకి విష్ణు భగవానుడు. ఇంచుమించు మనకి కృష్ణ భగవానుడు స్టాచ్యూ కూడా లోపల ఆ విధంగానే ఉన్నాయి. సో గిరినార్కి వెళ్ళారు, కానీ గిరినార్కి వెళ్ళినప్పుడు 20,000 మెట్లు 10,000 మెట్లు పైకి ఎక్కి 10,000 మెట్లు కిందకి దిగాను కదా. సో విపరీతమైన కాళ్ళు నొప్పులు, కాళ్ళు పుండ్లు కట్టేసి ఉన్నాయి. మరి వాటి మీద నడాలంటే కొంచెం ఇబ్బందేనే. లేకపోతే ఈరోజు ఒక 3-4 వ్లాగులు ఏం చేద్దాం అనుకున్నాను, కానీ ఏవి చేయలేకపోయాను ఈరోజు. ఇదిగోండి ఈ ప్రాంగణం మొత్తం కూడా చాలా దేవాలయాలు. అన్ని ఈశ్వర దేవాలయాలు. ఈశ్వరి ఛాయ, ఓం నమ శివాయ. ఇది ఆంజనేయుడి దేవాలయం. पूरा कर दे दो।
చాలా బాగున్నాయి, బాతులు చక్కగా ఇవి పడేస్తున్నాయి. खाली करना, खेत उठालू करना. చాలా అద్భుతంగా ఉంది. కుర్రోడు వేసి పడేస్తున్నాడు చక్కగా. సో ఇది ఎంత ఈవినింగ్ వస్తే చాలా బాగుంటుందండి. చూడండి, చాలా మేము అంతా చూపించింది అంతా కూడా ఈవినింగ్ అని. ఈవినింగ్ ఖచ్చితంగా రావాలి. చుట్టూ మొత్తం కూడా దేవాలయాలని, మొత్తం శంఖాలు గవ్వలు. సో మొత్తం సైన్స్ అంటే ఒకటి ఇలా మాట్లాడుకుని నడుచుకుంటూ మాట్లాడటమే బాగున్నట్టుంది, ఎందుకంటే అదే బెస్ట్. సో చాలా అద్భుతంగా అనిపించింది దేవాలయం. మనకి మునీశ్వరుడు దారుస సేజ్ మహర్షి స్టాచ్యూ కూడా లోపలైతే పెట్టడం అయితే జరిగింది. సో అనిరుద్ధ రమాస్ ఆచార్య అతనే మనకి ఇప్పుడు కట్టించిన న్యూ బిల్డింగ్ అయితే కట్టించడం జరిగింది. అది మనకి 1559లో అతని విగ్రహం కూడా ఉంది. సో నాకైతే చంద్రమౌళేశ్వర దేవాలయం నిజంగా చెప్పాలంటే చంద్రమౌళేశ్వర మహాదేవ్ దేవాలయం అంటే అబ్సల్యూట్లీ స్టన్నింగ్. మీరు స్టన్ అయిపోతారు. ఓ అద్భుతం. చూడండి, హరహర మహాదేవ్. చూడండి, ఒక్కటి ఇచ్చిందంటే మరి ఇంకేం లేదు, పటా పంచులే. బాగుంది. ఇదంతా కూడా ద్వారకా మొత్తం పక్షులతోని దేవాలయాలతో చక్కగా నిండిపోయి ఉన్నాయి. గవ్వలు ముత్యాలు ఇవన్నీ ఇందాక ఏరారండి. అందులో వల్లేసి ఏరేసి ఇందులో అమ్మేస్తాను రివ్యూని. చూద్దాం, కింద వరకు వెళ్తాను ఏవి కనిపిస్తాయని. చిట్టూడు అలా ఉన్నాయి కానీ ప్రసాదం మొత్తం గంగిరెద్దులు, ఉంగరాలు. శ్రీ రామ్వార్ మందిర్లో ఉంది. చూడండి, చక్కగా రామ్ మందిర్కి అయితే వచ్చాను. చాలా బ్యూటిఫుల్ ఉంది. చూడండి, మనకి మెయిన్ దేవాలయం తీసుకోలేకపోయినా ఇవైనా మనం చక్కగా తీగలిసాను. సో మనకి సుధామ గేట్ సమీపంలో ఈ అద్భుతమైన రామ మందిరం ఉంది, హరిరామ్. సో చక్కగా మీరు ద్వారకా వచ్చేటప్పుడు ఆ దేవాలయంతో పాటు ఈ దేవాలయం కూడా చక్కగా వచ్చి చుట్టుపక్కల ఉన్న చాలా శివలింగాలు, చాలా దేవాలయాలు ఉన్నాయి. జై హనుమాన్. హనుమాన్ కూడా ఇక్కడ ఉంది. నేనైతే మీకు తెలిసిందే కదా, ఇది అయితే మొదలు అన్నింటిలో దూరిపోతున్నా. అబ్బా బ్యూటిఫుల్ అండి. సో బాతింగ్ ఈజ్ ప్రొహిబిటెడ్. సో ఎర్లీ మార్నింగ్ మళ్ళీ వస్తానండి. వచ్చి చక్కగా నేను బేత్ ద్వారకాకి వెళ్తున్నాను. అది వెళ్ళిన తర్వాత ఆ ప్రాంతం అంతా మీకు తర్వాత చూపిస్తాను. ఎందుకంటే రేపు అది అటు అయిపోతే బండితో, ఎందుకంటే నగేశ్వరి దేవాలయం జ్యోతిర్లింగ దేవాలయం ఉంది కాబట్టి ఆ దేవాలయం అనేది మీకు చూపించేస్తే ఒక పని అయితే అయిపోతుందండి. ఎందుకంటే అది 17 కిలోమీటర్ దూరంలో ఉంది. ద్వారకా నుండి 17 కిలోమీటర్స్ దూరం ఉంది. మొత్తం చూడండి, చాలా అందమైన పక్షులు. చూడండి, వెరీ బ్యూటిఫుల్. మొత్తం పక్షులు ఎగిరి పడిపోతున్నాయి. మొత్తం చూడండి, చాలా బ్యూటిఫుల్ లొకేషన్. అంతా గోమతి రివర్, అక్కడ సుధామ సేతు బ్రిడ్జ్. अरे सॉरी है, सॉरी है. బా అమేజింగ్ వ్యూ అండి. ఇదంతా కూడా చాలా అద్భుతం.
సో ద్వారకా టెంపుల్ మీరు స్ట్రైట్గా వచ్చేస్తే మీరు ఇగో ఇదంతా కూడా మీరు ఎంజాయ్ చేయొచ్చు. చాలా అద్భుతంగా ఉంటుంది. బా మరి గొప్ప ఇది అరుస్తూనే ఉంటాయి. మేత వేయండి 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 అంది. ఇప్పటికే 2 ప్యాకెట్లు వేసాం. ఇది చాలా బ్యూటిఫుల్ టెంపుల్ ఇక్కడ కూడా ఉంది. అది ఏది ఆవాలేమో చూద్దాం. మందిర్ నారాయణజీగా మందిర్. సో చదువుతాను కానీ మెల్లగా చదువుతాను నేను హిందీ. నారాయణజీ మందిర్ అంట. సో ఇదిగోండి మనకు అంతా చివరి వరకు వచ్చాను. నారాయణజీ మందిర్ అంట. ఓం మహాదేవ్ హర మహాదేవ్ దార్స్ మహర్షి. ఓం నమో నారాయణ. చాలా అద్భుతం. సో ద్వారకాధీశ మందిర్ ఎదురుగా వస్తే మనకి మహాలక్ష్మి దేవాలయం సందులో వస్తే మొత్తం శివలింగాలు ఉంటాయి. మనకి సుధామ గేట్ కూడా ఉంది, బ్రిడ్జ్. ఆ బ్రిడ్జ్ సమీపంలో వస్తే మనకి డిఫరెంట్ హనుమాన్జీ దేవాలయం దగ్గర నుండి ఇది కూడా మనకి కరెక్ట్గా నారాయణజీ దేవాలయం వరకు అయితే చాలా అద్భుతమైన దేవాలయాలు అయితే ఉన్నాయి. చూడండి బ్రిడ్జ్ మీద కూడా నేను చాలా నీట్గా కనిపిస్తుంది. సో ప్రజలు అనేది చాలా ఇబ్బంది అయితే పెడుతున్నారు నాకు. మరి వాళ్ళు మాట్లాడుకుంటే పర్వాలేదు, కావాలనే నేను ఇక్కడ మాట్లాడతానని చెప్పి కాపీరైట్ సాంగ్లు కావాలనే వేస్తాను. అదే కొంచెం వింతగా అనిపించింది. పక్షులు అయితే చాలా అద్భుతంగా ఉన్నాయండి. బ్యూటిఫుల్. సో చూద్దాం మరి ఇంక ఇలాగ ఈ ప్రాంతం అంతా మీకు చూపిస్తాను. చూపించి ఇక్కడ ఏ మందిరాలు ఉన్నాయో, రేపు ఎక్కడికి వెళ్ళాలా ఏంటంటే అంత కన్ఫ్యూజన్ అండి. రుక్మిణి దేవాలయం దగ్గర రేపు పొద్దున్న వెళ్తానండి. చూడండి పక్షులన్నీ కూడా ఒకే యాంగిల్లో ఎగిరి వాళ్ళు ఒకే యాంగిల్లో వస్తాయి. అదే విచిత్రం. బ్యూటిఫుల్. పక్షులన్నీ అంతా ఒకే టైంలో ఎగిరితే మళ్ళీ ఒకే టైంలో వస్తాయి. అది నేను బ్యూటిఫుల్. చూడండి ఇప్పుడు ఇవన్నీ వెళ్ళాయా, మళ్ళీ అవన్నీ కూడా ఒకే రూట్లో వస్తున్నాయి. చూడండి చాలా అందంగా అనిపించింది. మొత్తం ఇదంతా కూడా చాలా బ్యూటిఫుల్. సో ద్వారకాలో మనకి ప్రాంతాలు ఉన్నాయి కదా, సందులు గోతుల్లోనే మనకి అద్భుతంగా ఉంది. మొత్తం అంతా డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ టెంపుల్స్, శివలింగాలు, మనకి నారాయణ విష్ణు భగవానుడు అన్ని కాంబినేషన్. సో ద్వారకా ఈజ్ అఫీషియలీ ద కింగ్ ఆఫ్ ద్వారకా. అంటే మన కృష్ణ భగవానుడు రుక్మిణీదేవికి అంకితం చేసినా కూడా అద్భుతమైన దేవాలయాలు అయితే ఉన్నాయి చుట్టుపక్కల ప్రాంగణం అంతా. ఈ పక్క ఏముందని వస్తున్నాను నేను. సో రేపైతే వెళ్తానండి కొన్ని దేవాలయాలకి. ప్రస్తుతానికి అయితే మరి అయిపోయింది ఈ ప్రాంతం అంతా. సో ఇవన్నీ షాప్స్. మరి నేను ఇండివిజువల్గా ఒక టూరిస్ట్ లొకేషన్ ఒక్కటి ఇస్తున్నాడు కానీ మరి అవన్నీ అలా పెట్టడం ఒకేసారి చూపించేస్తాను. ఇవన్నీ కూడా ఆ గేట్ ఒక టూరిస్ట్ లొకేషను, దేవాలయం ఇవన్నీ కాకుండా సోమనాథ్ కూడా అలాగే చేశాను. ఇంకా పార్ట్ 1 పార్ట్ 2 కింద పెట్టడం బెస్ట్. ఇదిగోనండి శ్రీశోర్ దేవాలయాలుగా అద్భుతం. రివర్ షోర్ టెంపుల్ ఎంత కూడా గోమతి రివర్. బా ఇప్పుడు కనిపిస్తుంది ద్వారకా లైట్ హౌస్. సో ఇదంతా బ్యూటిఫుల్ అండి. సన్సెట్ టైంలో వచ్చాను కదా, ఈ దేవాలయం నారాయణ దేవాలయం అయితే చాలా అద్భుతంగా కనిపిస్తుంది. సో ఇదంతా సంతలాగా ఇక్కడ మరి అది జనాలు ఎక్కడ ఉంటే అక్కడ షాపులు ఉంటాం కామన్. సో చాలా దేవాలయాలు అయితే ఉన్నాయండి ఇక్కడ. మనకు ద్వారకా అనేది ఒక రోజులో కంప్లీట్ అవ్వదు, 2 రోజులు అనేది ఖచ్చితంగా పడుతుంది. నేను ఆ దేవాలయాలకు కూడా వెళ్ళి ఆ ప్రాంతం అంతా చూపిస్తాను. సో మరి ఇవన్నీ ఏంటి ఒక దాంట్లో కలిపేస్తున్నామా అంటే
మరి ఇండివిజువల్గా ఒక్కటి లైట్ హౌస్ కోసం మళ్ళీ నారాయణ దేవాలయం కోసం ఇలా అని పెట్టడం కన్నా పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 ఇదిగోండి ఇదంతా గుజరాతీ అటైర్స్ ఇవన్నీ. సో నాకు అప్పుడప్పుడు కనిపిస్తుంటే అలా పెడుతుంటాను. ఇదిగోండి ఇవన్నీ గుజరాతీ అటైర్స్. సో చాలా బాగుందండి, అద్భుతంగా ఉంది. మనకి లైట్ హౌస్ ఇవన్నీ కూడా ఒకే సమీపంలో. ఇవన్నీ ఇప్పుడు నేను నడిచేస్తున్నా అంటే నాకు తెలియక నేను ఇలాగ వచ్చాను, కానీ ఇక్కడ ఈ సమీపంలో అన్నీ ఉన్నాయి. సో ఇది ఉంది, ఇది లేదంది లేదు, అన్ని దేవాలయాలు మనకి ఐలాండ్, గోమతి రివర్, అరేబియన్ సీ, ద్వారకా లైట్ హౌస్ ఇవన్నీ కూడా ఇక్కడే కట్టించారు. అంటే ఈ సమీపంలోనే. రేపు బోటింగ్ అయితే ఎక్కుదామని చూస్తానండి. బోట్ ఎక్కాల్సిందే, అరేబియన్ సీలోకి వెళ్ళాల్సిందేనే. లాభం లేదు. చూడండి ఎంత బాగుంది సన్సెట్. సాయంత్రం మంచి టైంకి వస్తాను, ఎప్పుడు ఎలా వస్తానో తెలియదు కానీ బ్యూటిఫుల్, అమేజింగ్. ద్వారకాధీశ దర్శనం అయిపోయింది. ఇవన్నీ చుట్టుపక్కల ప్రాంగణం అంతా చక్కగా సాయంత్రం వేళలో కూర్చొని టైం పాస్ అయితే చేసుకోవచ్చు. సో అది కూడా మరి. సో పైన అయితే జనం ఉన్నారు, అది చూస్తాను. రేపు ఎక్కి ఆ వ్యూ అనేది మీకు చూపిస్తాను. మరి ఈరోజు అయితే మనకు కావాలి గిరినారికి వెళ్ళినప్పటి నుండి ఆ కాలు అనేది విపరీతమైన పాదం నొప్పి అండి. గోరు ఒకటి ఎక్కిపోయి ఉంది, అదే మెయిన్ ప్రాబ్లం. గోరు ఎక్కకపోతే అంత బాధ లేకపోతేనేమో కానీ. చూడండి ఈవినింగ్ టైం కదా, బోట్లన్నీ మళ్ళీ ద్వారకాకి సమీపిస్తున్నాయి. సో రేపైతే నేను వెళ్తానండి, బోట్ అయితే ఎక్కుదామని చూస్తున్నాను. అవసరమైతే ఒక రోజు రూమ్ ఎక్స్టెండ్ చేసినా ఉంటాను. కానీ సన్సెట్ చూడండి ఎంత నీట్గా కనిపిస్తుంది. చాలా అద్భుతంగా ఉందండి, చాలా మామూలుగా లేదు. ద్వారకా అంటే నేను ఏదో అనుకున్నాను, కానీ చుట్టుపక్కల ప్రాంగణం అంతా గోకర్ణ, వారణాసి ఇలాంటి ప్రాంతంలాగే ఉంది. చాలా అద్భుతంగా అనిపించింది నాకైతే. మొత్తం చుట్టుపక్కల ఉన్న కూడా దేవాలయాలు ఇవన్నీ కూడా ఉన్నాయి. మనకి అరేబియన్ సీ, గోమతి రివర్ డైరెక్ట్గా అరేబియన్ సీలోకి వెళ్ళిపోతుంది. చాలా అద్భుతం. సో రేపు ఈవినింగ్ వచ్చి ఆ లైట్ హౌస్ అక్కడ ఉంది కదా, ఆ లైట్ హౌస్ కూడా నేను ఎక్కుతాను. ఎక్కి ఆ వ్యూ కూడా వీడియోస్ కూడా మీకు చూపించే యాడ్ చేస్తాను. ఇది చాలా అద్భుతమైన ట్రాక్టర్లా ఉంది, చానంతో నిండిపోయి ఉంది. నేను మళ్ళీ రేపు వచ్చి ఇక్కడ ఈ షాప్స్ ఇవన్నీ కూడా మళ్ళీ చూపించడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ నుండి నేను రేపు కొన్ని లిస్ట్ అయితే పిక్ చేసుకున్నాను. రుక్మిణి దేవాలయానికి వెళ్ళి, మనకి రాధాకృష్ణుడి దేవాలయానికి వెళ్ళాం కాబట్టి రుక్మిణి దేవాలయానికి వెళ్తాను. స్వామినారాయణ మందిర్కి వెళ్ళి, ఇస్కాన్ మందిర్కి వెళ్ళి, దాని తర్వాత బేట్ ద్వారకాకి అయితే వెళ్తాను. వెళ్ళి అక్కడ ఏముందా అనేది నాకు తెలియదు. అక్కడికైతే వెళ్ళి ఆ అద్భుతమైన దేవాలయాలు కూడా మీకు చూపిస్తానండి. డెఫినెట్గా మీరు ద్వారకాధీశ దేవాలయానికి వస్తే ఇదిగోండి ఈ ప్రాంతం అంతా కూడా చక్కగా నారాయణజీ వరకు కవర్ అవుతుంది. తర్వాత అరేబియన్ సీ చక్కగా ఇక్కడ కాలక్షేపం చేస్తూ ఆ లైట్ హౌస్ ఎక్కుతూ ఒక పూట అనేది మీకు చక్కగా ఈవినింగ్ పూట మీరు వెళ్ళండి. ఈవినింగ్ 5 o'clockకి ద్వారకాధీశ దేవాలయానికి వెళ్తే 15 minutes దర్శనం అయిపోతుంది. దాని తర్వాత చక్కగా బ్రిడ్జ్ చూసేసి గోమతి రివర్లో మీరు ఏవైనా మీకు వదలాలి ఉంటే ఆ కార్యక్రమాలు చేసుకొని చక్కగా మనకి నారాయణ దేవాలయం ఉంది, ఆ దేవాలయం, మనకి హనుమాన్ దేవాలయం, దారంతో కూడా శివ దేవాలయం ఉన్నాయి. ఆ దేవాలయం చక్కగా వీక్షించుకుంటూ అరేబియన్ సీ దగ్గరికి వచ్చి కాసేపు అయితే చక్కగా చిన్నపిల్లలు పెద్దవాళ్ళు అందరూ కూర్చొని ఎంజాయ్ చేస్తూ చక్కగా లైట్ హౌస్ ఎక్కి ఒక పూట అనేది ముగించండి. తర్వాత ఇక్కడ చుట్టుపక్కల ప్రాంతాల్లోనే మా స్వామినారాయణ మందిర్ ఇవన్నీ కూడా ఉన్నాయి, అవి కూడా నేను రేపైతే చూపిస్తాను. సో ఫర్ నౌ సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ ద్వారకా అండి. స్టే ట్యూన్డ్, బై, టేక్ కేర్.